హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బీబీఎస్ని ఎంజాయ్ చేస్తున్నారా? కొత్త సాంగ్స్, కొత్త లెసన్స్ నేర్చుకుంటున్నారా? ఈరోజు కూడా మనం ఒక కొత్త లెసన్ నేర్చుకుందాం, సరేనా? ముందుగా అందరం ప్రే చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా పుల్లపు తండ్రి, పరిశుద్ధ దేవ, రాజులకు రాజా, నీకు వేలాది వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడుతూ వచ్చారు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఈ యొక్క భయంకరమైన దినాల్లో కూడా మేము బీబీఎస్ జరిపించుకోవడానికి వర్చువల్గా మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఎంతో గొప్ప తండ్రి, ఈ దినాన్ని కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారండి. మేము కూడా ఈరోజు కొత్త లెసన్ నేర్చుకోబోతున్నా, సహాయం చేస్తారండి. కావాల్సిన నేను మంచిగా చెప్పడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయండి. పిల్లలకి అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నాకు సహాయం చేస్తారండి. పిల్లలు కూడా మీ జ్ఞాపకం చేసుకుండేసే వాళ్ళకు కూడా మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. మంచిగా చెప్పిన లెసన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకున్నట్టు సహాయం చేస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాం. ఈ సెషన్ అంతట్లో సహాయం చేస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనము ఈరోజు ఒక లెసన్ నేర్చుకుందాం, ఓకేనా? ఆ లెసన్ పేరు ఏంటంటే ద ఛాలెంజర్ అండ్ ద వన్ హూ వాంటెడ్ ఇట్ ఆల్. ఓకే, ఛాలెంజర్ అంటే ఏంటి? సవాలు విసిరేవాడు, క్వశ్చన్ చేసేవాడు, ఓకేనా? ద వన్ హూ వాంటెడ్ ఇట్ ఆల్ అంటే సమస్తాన్ని కోరుకునేవాడు, అన్నీ కావాలనుకున్నవాడు, ఓకేనా? సో ఇక్కడ ఛాలెంజర్ ఎవరు అన్నీ కావాలనుకున్నారు, అది మనం కథలో తెలుసుకుందాం, ఓకేనా? ఓకే, ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు జీసస్ ఈ వరల్డ్లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ అనమాట. ఓకే, ఇది మార్క్ చాప్టర్ 10 verse 17 to 22లో జరిగిన స్టోరీ అనమాట. సో ఒకరోజు జీసస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్, తన డిసైపుల్స్తో కలిసి జెరూసలేంకి వెళ్తున్నారు, ఓకేనా? ఇక్కడ డిసైపుల్స్ అంటే ఎవరు? శిష్యులు అంటే దేవుణ్ణి ఫాలో అయ్యేవారు, ఓకేనా? వాళ్ళ జాబ్ని, ప్రొఫెషన్ని, వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీస్ని అన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, దేవుణ్ణి ఫాలో అయ్యేవారు, ఓకేనా? అటువంటి వాళ్ళని ఫాలోవర్స్ అంటారు. సో ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు జీసస్కి తెలుసా మీకు? ఎస్, జీసస్కి 12 డిసైపుల్స్ ఉన్నారనమాట. సో జీసస్ ఆ 12 డిసైపుల్స్ కలిసి ఒకరోజు జెరూసలేంకి వెళ్తున్నారు. జెరూసలేం ఈజ్ ఏ ప్లేస్, ఓకే? ఆ జెరూసలేంకి వెళ్తున్నప్పుడు ఒక రిచ్ మ్యాన్ అక్కడికి జీసస్ దగ్గరికి వచ్చాడనమాట, ఓకే? ఒక రిచ్ మ్యాన్. ఇక్కడ రిచ్ మ్యాన్ అంటే ఏంటి? రిచ్ అంటే ఏంటి? సపోజ్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నది. సపోజ్ మనకి కావాల్సిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళని రిచ్ అంటారు. ఎక్కువ కార్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళని రిచ్ అంటారు. ఎక్కువ ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళని రిచ్ అంటారు. సో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళని రిచ్ అంటారు అనమాట. సో అట్లా ఎక్కువ మనీ ఉన్న ఒక అతను దేవుని దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఇట్లా అడుగుతున్నాను అనమాట, జీసస్, నేను హెవెన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమడుగుతున్నాడు? జీసస్, నేను హెవెన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? హెవెన్ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే కదా, మనం చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళే ప్లేస్ హెవెన్ అనమాట. అక్కడ అందరూ వెళ్తారా? లేదు, ఓన్లీ గుడ్ పీపుల్, మంచి కార్యాలు చేసేవాడు, దేవునికి ఇష్టలైన వాళ్ళే హెవెన్కి వెళ్తారు. అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, ఓకేనా? అటువంటి ప్లేస్ హెవెన్ అనమాట. సో అడుగుతున్నాను అనమాట ఈ రిచ్ మ్యాన్, జీసస్, నేను హెవెన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో జీసస్ ఏం చెప్తున్నారు? నువ్వు కమాండ్మెంట్స్ని ఫాలో అవ్వు, దేవుని ఆజ్ఞలను పాటించు అన్నాడు. కమాండ్మెంట్స్ అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకుంటే మనకి దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడనమాట, ఓకేనా? సో ఈ 10 ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అయితే ఉన్నాయో అవన్నీ మీరు పాటించాలి, నువ్వు పాటించు అని చెప్పేసి అన్నాడు. ఫాలో అదేం అని చెప్పేసి అన్నాడు. సో ఎట్లాంటి అంటే, యూ షుడ్ నాట్ లై, అంటే అబద్ధం ఆడకూడదు. యూ షుడ్ నాట్ స్టీల్, దొంగిలించకూడదు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్, నీ తల్లిదండ్రులని
రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో ఇట్లాంటి కమాండ్మెంట్స్ ఉన్నాయన్నమాట, ఇట్లాంటి ఆజ్ఞలు ఉన్నాయి. సో ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు పాటించు అని చెప్పేసి దేవుడు ఆ రిచ్ మ్యాన్కి చెప్పాడు. ఆ రిచ్ మ్యాన్ ఏం చెప్పాడు? జీసస్, నేను ఈ కమాండ్మెంట్స్ అన్నిటినీ చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఐఎమ్ ఒబేయింగ్ ఆల్ దీస్ కమాండ్మెంట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ కమాండ్మెంట్స్ అన్నిటినీ, ఈ ఆజ్ఞలన్నింటినీ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దేవుడు, జీసస్, హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉన్నాడు జీసస్? ఎందుకంటే తన ఆజ్ఞలన్నింటినీ, తన కమాండ్మెంట్స్ అన్నిటినీ అతను ఫాలో అవుతున్నాడు కాబట్టి దేవుడు చాలా ఆనందపడ్డాడు అనమాట. అదే చాలా బాగా నా కమాండ్మెంట్స్ అన్నిటిని ఫాలో అవుతున్నాడు కదా, ఇది ఎంత మంచివాడు అని చెప్పేసి జీసస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కాకపోతే నువ్వు ఇంకొక పని చేయాలి, అప్పుడే నువ్వు హెవెన్కి వెళ్తావు అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఏంటా పని? నువ్వు రిచ్ మ్యాన్ కాబట్టి నీ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి? ఆ డబ్బులన్నిటినీ పూర్ పీపుల్కి ఇచ్చేసేయాలి. పూర్ పీపుల్ అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. వాళ్ళని పూర్ పీపుల్. ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళందరూ పూర్ పీపుల్ అంటారు. సో వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. నీ దగ్గర ఎక్కువ ఉన్న డబ్బులన్నిటినీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అవే టు ద పూర్ పీపుల్ అని చెప్పేసి దేవుడు చెప్పాడనమాట. సో అప్పుడు ఆ రిచ్ మ్యాన్ ఏం చేశాడు? ఇచ్చేసాడా? తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ పూర్ పీపుల్కి ఇచ్చేసాడా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా చాలా బాధపడ్డాడు. హీ వాజ్ వెరీ సాడ్ బికాస్ హీ లవ్స్ హిజ్ మనీ సో మచ్. తన డబ్బును ఎంతగానో ప్రేమించాడనమాట. సో ఎంతగానో ప్రేమించిన ఆ మనీని పూర్ పీపుల్కి ఇవ్వాలంటే తనకు మనసు ఒప్పలేదన్నమాట. సో తను ఏం చేశాడంటే తను బాధపడి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈ రిచ్ మ్యాన్ హెవెన్కి వెళ్తాడా? వెళ్ళాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన దాన్ని తను చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? నీ దగ్గర ఎక్కువ ఉన్న ఆ డబ్బుల్ని పూర్ పీపుల్కి ఇచ్చేసామన్నాడు. కానీ తను ఇవ్వలేదు. కానీ మీరు చెప్పచ్చు, కానీ తను దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించాడు కదా, దేవుని కమాండ్మెంట్స్ అన్నింటిని చిన్నప్పుడు పాటించాడు కదా అని చెప్పి అనొచ్చు. కానీ అది కూడా సరిపోదు. దేవుని ఆజ్ఞలతో పాటు దేవుని వెంబడించాలంటే, ఓకే, హెవెన్కి వెళ్ళాలంటే నువ్వు నీకు కలిగినదంతా ఇతరులకు ఇచ్చేసేయాలి. ఓకేనా? నీకు ఏదైతే ఎక్కువ ఉందో అది ఇతరులకు పంచాలి. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్. ఇక్కడ రిచ్ మ్యాన్ ఈజ్ బీయింగ్ ఏ సెల్ఫిష్ మ్యాన్. ఎట్లా అంటారా? సెల్ఫిష్ అంటే ఏంటి? స్వార్థం. అంటే వేరే వాళ్ళకి ఇవ్వలేదు. సపోజ్ వేరే వాళ్ళకి షేర్ చేసుకోలేదు. సపోజ్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. సో నీ చాక్లెట్స్ వాళ్ళకి నువ్వు ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తిన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? యు ఆర్ ఎ సెల్ఫిష్ మ్యాన్ అంటారు. నువ్వు స్వార్థపరుడివి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న చాక్లెట్స్ నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నీ దగ్గర ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి. అట్లాగే ఒకవేళ నీ దగ్గర ఉన్న ఎక్కువ చాక్లెట్స్ని కొన్నిటిని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నావు అనుకో, అప్పుడు దే విల్ బి వెరీ హ్యాపీ. నువ్వు చాలా యు ఆర్ బీయింగ్ వెరీ కైండ్నెస్ టు యువర్ సెల్ఫ్. ఓకే? అట్లానే ఇక్కడ రిచ్ మ్యాన్ కూడా తను సెల్ఫిష్గా ఉన్నాడు. హీఈస్ నాట్ బీయింగ్ కైండ్ ఎనఫ్ టు షేర్ ఆల్ హిజ్ మనీ టు ద పూర్ పీపుల్. తను స్వార్థపరుడు. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకి పంచిపెట్టట్లేదు. అందుకనే తను పరలోకానికి, హెవెన్కి వెళ్ళలేకపోయాడు. ఓకేనా? ఇక్కడ మన లెసన్ పేరు ఏంటి? ద ఛాలెంజర్ అండ్ ద వన్ హూ వాంటెడ్ ఇట్ ఆల్. ఓకే, ఇక్కడ ఛాలెంజర్ ఎవరు? ఛాలెంజర్ అంటే క్వశ్చన్ వేసేవాడు, ఛాలెంజ్ వేసేవాడు, సవాలు విసిరేవాడు. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు జీసస్ ఒక క్వశ్చన్ వేశాడు. ఏం క్వశ్చన్ వేశాడు? ఒక సవాల్ వేశాడు, ఒక ఛాలెంజ్ చేశాడు. ఏంటది? నీ దగ్గర ఉన్న మనీని పూర్ పీపుల్కి ఇవ్వమని చెప్పాడు. హీఈస్ ద ఛాలెంజర్. జీసస్ ఈజ్ ద ఛాలెంజర్ హియర్. ఎవరు మరి సమస్తాన్ని కోరుకునేవాడు ఎవరు? ద వన్ హూ వాంటెడ్ ఇట్ ఆల్ ఎవరు? ద రిచ్ మ్యాన్.
అతను తన దగ్గర ఉన్న మనీని ఇతరులకు ఇవ్వలేదు. ఈజ్ బీయింగ్ సెల్ఫిష్ అండ్ ఆ మొత్తం మనీని తనకే కావాలనుకున్నాడు. హీ వాంటెడ్ ఆల్ ఆఫ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, సమస్తాన్ని కోరుకున్నాడు. సో హీ ఈజ్ ద వన్ హూ వాంటెడ్ ఇట్ ఆల్ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. ద ఛాలెంజర్ ఈజ్ ఎ జీసస్. ఓకేనా? గుడ్. ఇప్పుడు కూడా నువ్వు నేను కూడా మన జీవితంలో దేవుని ఆజ్ఞలతో పాటు, ఓకే, జీసస్ కమాండ్మెంట్స్తో పాటు వీ షుడ్ బీ కైండ్నెస్ టు అదర్స్. వేరే వాళ్ళని కూడా ప్రేమించాలి. మీ దగ్గర ఉన్న వాటిని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయాలి. ఓకేనా? సరేనా? అట్లా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, మనందరినీ ప్రేమిస్తాడు. మనం దేవునితో పాటు మనం హెవెన్లో కూడా ఉంటామన్నమాట. ఓకేనా? గుడ్. అందరు గుర్తుపెట్టుకోండి. మనం మెమరీ వర్స్ని నేర్చుకుందాం. ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే లూక్ చాప్టర్ 9 verse 23. ఓకే, లూక్ చాప్టర్ 9 verse 23. ఈ లూక్ చాప్టర్ 9 verse 20 నేను చెప్తాను, వినండి. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ వాంట్స్ టు బీ మై ఫాలోవర్, యూ మస్ట్ టర్న్ ఫ్రమ్ యువర్ సెల్ఫిష్ వేస్. అందరూ చెప్పండి. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ wants to be my follower, you must turn from your selfish ways. దీని మీనింగ్ ఏంటంటే దేవుని ఫాలోవర్. ఇందాకలే చెప్పుకున్నాం కదా, ఫాలోవర్ అంటే ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. అంటే డిసైపుల్స్ అనమాట. యూ షుడ్ బికమ్ ఏ డిసైపుల్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గాడ్స్ డిసైపుల్, ఓకే, ఇఫ్ ఎనీ వాంట్ టు బికమ్ ఏ జీసస్ ఫాలోవర్, ఏంటి? స్వార్థపరులుగా ఉండకూడదు. యూ షుడ్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫిష్ వేస్. స్వార్థపరులుగా ఉండకుండా ఎట్లా ఉండాలి? యూ షుడ్ బి కైండ్నెస్. యూ షుడ్ బి కైండ్ఫుల్ టు వన్ అనదర్. ఓకే, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. పూర్ పీపుల్ చాలామంది ఉంటారు, ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు, బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి నీ దగ్గర ఎక్సెస్ ఉంటే, నీ దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళకి షేర్ చేయి, వాళ్ళకి ఇచ్చేసి. అప్పుడు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు దేవుడు దృష్టిలో నువ్వు గుడ్ బాయ్, గుడ్ గర్ల్గా ఉంటావు. సో అటువంటి వారు ఎట్లా ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. అటువంటి వారు హెవెన్కి వెళ్తారు. ఓకే, సరేనా? అట్లా ఉందామా? నువ్వు నేను ఈరోజు మనకున్న దాన్ని మనం సెల్ఫిష్గా ఉండకుండా వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళంగా ఉంటామా? గుడ్. ప్రే చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఈ సెషన్ అంతా ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చా, నీకు వందనాలు యేసయ్యా. నేర్చుకున్న ఈ యొక్క కథని జ్ఞాపకం చేసుకుంటూ రండి యేసయ్యా. మా జీవితాల్లో కూడా మేము సెల్ఫిష్గా ఉండకుండా, ఆ రిచ్ మ్యాన్గా ఉండకుండా సహాయం చేస్తురండి. మేము కూడా కైండ్ఫుల్గా ఉండటానికి, వేరే వాళ్ళకి మేము ఇచ్చేసేవారు, మా దగ్గర ఎక్కువ ఉంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేస్తురండి. నిన్ను వెంబడించే వారంగా ఉండడానికి సహాయం చేస్తున్నాం. జీసస్ని ఫాలో అయ్యే వారంగా ఉండడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. ఎంతో గొప్ప తండ్రి. అలాగే నీ కమాండ్మెంట్స్ని కూడా మేము ఫాలో అవడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. నీకు చెప్పిన ఈ యొక్క లెసన్ని పిల్లలందరూ మంచిగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తుందండి. ఆ మెమరీ వర్డ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటూ, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చేయించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరికీ లెసన్ అర్థమైంది కదా? ఓకేనా? మనము రిచ్ మ్యాన్గా ఉండకుండా, మన సెల్ఫిష్గా ఉండకుండా, వీ షుడ్ బి కైండ్నెస్ టు వన్ అనదర్. ఇతరులకు మనం కైండ్నెస్తో ఉండాలన్నమాట. సరేనా? ఓకే పిల్లలు, అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డోంట్ గో అవుట్ సైడ్. ఓకే, బాయ్. ప్రైజ్ ద లార్డ్.